ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ప్రత్యేకించి బొల్లాపల్లి రిజర్వాయర్ కు కృష్ణా వరద జలాల తరలింపుపై జీఆర్ఎంబీ సమావేశంలో చర్చ జరగనుంది. చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌధలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల తరలింపుతో పాటు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వరద జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు మళ్లిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నది పరిధిలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను జీఆర్ఎంబీకి అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్పై బోర్డు సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, అది మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ తేల్చేసింది. తెలంగాణ ప్రాజెక్టులు అప్పగిస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ మెలికపెట్టింది. రెండు 2021లో కేంద్రం విడుదల చేసిన గెజెట్ ప్రకారం తెలంగాణలో 11, ఏపీలో 4 కలిపి గోదావరి బేసిన్లో మొత్తం 16 అనుమతి లేని ప్రాజెక్టులకు ప్రభుత్వాలు అనుమతి పొందాల్సి ఉంది. తెలంగాణలోని 11 ప్రాజెక్టుల్లో 9 ప్రాజెక్టులకు సంబంధించి 8 డీపీఆర్లను అనుమతి కోసం కేంద్రానికి సమర్పిస్తే 6ంటికి టీఏసీ అనుమతులు లభించాయి. ఇక ఏపీ సర్కార్ మాత్రం తమ ప్రాజెక్టుల డీపీఆర్లను అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించలేదు. ₹80,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది. అందుకు నాగార్జున సాగర్ కుడి కాల్వ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణానది వరద జలాలను తరలిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. అదే జరిగితే నాగార్జున సాగర్ కింద తమ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు డీపీఆర్, ఇతర వివరాలు సమర్పించాలని జీఆర్ఎంబీ లేఖ రాసినా ఏపీ ఇంతవరకు అందించలేదు.